భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో అక్షయ తృతీయ మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. అక్షయం అంటే క్షయం లేకుండా ఉండడం, అంతం లేకపోవడం అని అర్థం. జీవితంలో అన్నింటినీ అక్షయం చేసే పర్వదినం, పుణ్యదినం అక్షయ తృతీయ. వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ అక్షయ తృతీయ. అత్యంత పుణ్యప్రదమైన ఈరోజు వారం, వర్జ్యం వంటివి ఏమీ చూడకుండా ఏ శుభకార్యమైనా జరుపుకునే పుణ్యదినమిది. అక్షయ తృతీయను గురించిన ప్రస్తావన భవిష్య, శివపురాణాల్లో ఉంది. కాగా అక్షయ తృతీయ మహాత్మ్యాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. అంతేకాకుండా ఈరోజే కృతయుగం ప్రారంభమైనట్లు విష్ణు పురాణంలో పేర్కొనబడిన దానిని బట్టి ఈ దినం కృతయుగాది. ఉగాది నాడు ఆచరించాల్సిన విధులను ఈనాడు ఆచరించాలని శాస్త్రవచనం. అక్షయ తృతీయ నాడు ఆచరించాల్సిన ప్రధాన విధులు స్నాన, దాన, తప, శ్రాద్ధ, హోమాలు. ఈరోజు తెల్లవారుజామునే శిరస్నానం ఆచరించవలెను. గంగా స్నానం లేక గంగానది స్మరిస్తూ నదులు, కాలువలు, చెరువులు, బావులు అందుకు వీలు లేకుంటే ఇంటి వద్ద స్నానం ఆచరించవలెను. పితృదేవతలను పూజించి తర్పణాలు, శ్రాద్ధం చేయవలెను. ఈరోజు సముద్ర స్నానం చేసి పితృశ్రాద్ధం చేయడం వల్ల కురుక్షేత్రంలో 1000 గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది. తరువాత దేవతా పూజ చెయ్యాలి. ఈనాడు శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణుణ్ణి, శ్రీ గౌరీ సమేత శ్రీ పరమశివునితో పాటు ఇష్టదేవతలను పూజించి శక్తి మేరకు నైవేద్యం సమర్పించాలి. ఈరోజు ఒక్క పూట భోజనం చేసి మరో పూట ఉపవాసముండాలి. ఉప్పులేని ఆహారాన్ని స్వీకరించడంతో పాటు చక్కెర కలిపిన పేలపిండిని స్వీకరించడం మంచిది. ఈరోజు వివిధ దానాలు చెయ్యాలని శాస్త్రవచనం. ప్రధానంగా విసనకర్రలు, లడ్లు దానం చెయ్యాలి. అందువల్ల మరణానంతరం వైకుంఠం కాని శివలోకం గాని ప్రాప్తిస్తుంది. వీటికి తోడు నవధాన్యాలు, గోధుమలు, దధ్యోదనము, గొడుగు, పాదరక్షలు, వస్త్రాలు, గోవు, భూమి, బంగారం వంటి వాటిని ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు దానం చెయ్యాలి. దీనికి తోడు పితృదేవతల ప్రీత్యర్థం ఉదకుంభదానం అంటే నీటితో నిండిన కుండను దానం చెయ్యవలెను. ఈ విధంగా ఈనాడు చేసే దానాలు అక్షయమై జీవితంలో అన్నింటినీ భగవంతుడు అక్షయం చేస్తాడు. అందుకు సంబంధించిన ఒక గాథ పురాణాల్లో ఉంది. పూర్వం నిర్ధనుడు అనే వ్యక్తి భక్తి శ్రద్ధలతో నియమానుసారంగా స్నానాదులు, పితృదేవతలు, వివిధ దేవతల పూజలను చెయ్యడంతో పాటు నిత్యాహారం కోసం దాచుకున్న గోధుమలు, శనగలు, పేలపిండి, చెరుకు రసం, దధ్యోదనము వంటి వాటిని కూడా దానం చేశాడు. ఈ విధంగా అక్షయ తృతీయ ఆచరించిన ఫలితంగా మరుసటి జన్మలో నిర్ధనుడు కుషావతి నగరంలో రాజకుటుంబంలో జన్మించాడు. యువరాజుగా సకల సంపదలను అనుభవించాడు. తండ్రి అనంతరం సింహాసనమధిష్ఠించి ధర్మబద్ధంగా పాలన చేస్తూ తాను ఆచరించడంతో పాటు ప్రజలందరి చేత కూడా అక్షయ తృతీయను ఆచరింపచేశాడు. ఫలితంగా రాజ్యంలో అన్నీ అక్షయమై సుభిక్షంగా వర్ధిల్లింది. నిండు నూరేళ్లు జీవించిన నిర్ధనుడు మరణానంతరం వైకుంఠం చేరాడు. ఈ విధంగా అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే పవిత్ర పర్వదినం అక్షయ తృతీయ.